అవని, శ్రీకర్, మాయ కోపంగా ఇంటికి వస్తారు. అర్చన, అర్చన అని చెప్పి మాయ కోపంగా అర్చనను పిలుస్తూ ఉంటుంది. వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వచ్చి, అమ్మ మాయ ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవని ఇంట్లో ఉంటున్న అర్చన ఎన్ని నాటకాలు ఆడుతుందో ఇప్పుడే మీ అందరి ముందు బయట పెడతాను అని చెప్పి మాయ అంటుంది. అమ్మ అర్చన అని చెప్పి అవని పిలుస్తూ ఉంటే, ఇక అర్చన, సుజాత ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఏమైంది మేడం అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఈ మాయ నీ పైన ఎంత పెద్ద నింద వేసిందో తెలుసా అమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నా పైన ఈ మాయ నింద వేసిందా? ఏంటి మేడం అది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అక్షయ్ ఎక్కడ ఉందో నీకు తెలుసంటమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. పరాయి ఆడదాని భర్తను కోరుకుంటున్న ఈ మాయ చెప్పిన మాటలను మీరెలా నమ్ముతున్నారు మేడం అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అయినా నన్ను నిందిస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు, నాపై నేరం ఆరోపిస్తున్నావు, నువ్వేమైనా తక్కువదానివా అని చెప్పి అర్చన మాయను నిలదీస్తూ ఉంటుంది. మాయ గురించి అలా మాట్లాడుతానికి నీకు ఎంత ధైర్యం? నీ దగ్గర ఏం ఆధారం ఉందని మాయను అలా తప్పుగా మాట్లాడుతున్నావు అని వేదవతి అర్చనను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చన తన చేతిలో ఉన్న మాయ తాయెత్తును చూపిస్తూ ఉంటుంది. తాయెత్తు చూసి మాయ షాక్లో ఉంటుంది. ఏంటది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఈ తాయెత్తు మాయ చేతికి ఉంటేనే తనకి గుడిలోకి ప్రవేశం ఉంది. ఈ తాయెత్తు మాయ చేతికి లేకపోతే మాయ గుడిలోకి అడుగు పెట్టలేవదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. గుడిలోకి అడుగు పెడుతుంది మాయ అని చెప్పి వేదవతి అంటుంది. నిజమా అని అర్చన అడుగుతూ ఉంటే, అమ్మ మాయ రేపు ఉదయం నువ్వు గుడి దగ్గరికి రా, ఈ అర్చన వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ కళ్ళ ముందే నిన్ను గుడిలోకి తీసుకెళ్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ మాట విని మాయ షాక్లో ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.